సభాధ్యక్షుడు సుధాకర్ గౌడ్ గారు, పెద్దలు రిటైర్డ్ ప్రొఫెసర్ గారు చక్రధరరావు గారు, అలాగే మనందరికీ సుపరిచితులు వేణుగోపాల్ గారు, మీ అందరికి కూడా ఈరోజు బడ్జెట్ రాగానే ఇంటర్నెట్ నుంచి లోడ్ చేసుకొని దాన్ని తీసుకుంటే దాదాపు షార్ట్ పాయింట్సే దాదాపు 150 ఉన్నాయి. వాటిని స్టడీ చేయడం కూడా ఇప్పటికిప్పుడు మనకు సాధ్యమయ్యేది కూడా కాదు. అసలు డీప్ స్టడీలోకి పోవాలంటే చాలా ఒక 2-3 రోజులు పోతే కానీ కొంత క్లారిటీ అనేది మాత్రం వస్తుంది. ఇక్కడ మనం ఈరోజు టూకీగా చెప్పుకోవాల్సిన విషయాలే అవసరం ఉంది. అలా కొన్ని మనం చెప్పేటి కూడా కొన్ని పొరపాట్లు కావచ్చు, నిజాలు కూడా కావచ్చు, అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే రాష్ట్ర విభజన చట్టాన్ని పూర్తిగా అమలు చేస్తామని చివరిలో చెప్పిండు ఫైనాన్స్ మినిస్టర్. చెప్పిండు కానీ వివరం లేదల్లా. కాబట్టి బడ్జెట్ బుక్లో ఏముంది అనేది మనకు పూర్తిగా అర్థం కాదు చూసేంత వరకు. వేణుగోపాల్ అన్న కొంత అర్థమై ఉంటుంది, వారు చెప్తుండొచ్చునే అనుకుంటా బహుశా. దెన్ నెక్స్ట్ రెండో విషయం, మనం ఈరోజు ఆర్థిక సంస్కరణలో వచ్చినటువంటి ప్రభావాలు మంచి కావచ్చు, చెడు కావచ్చు, దాని మీదనే మన ఆలోచనలు ఉంటున్నాయి, మన విధానాలు ఉంటున్నాయి. ఏం చేయాలనేది, వాట్ ఈజ్ ఆల్టర్నేట్ అనేది. రిఫార్మ్స్ను స్టాప్ చేసే పరిస్థితులల్లా ప్రభుత్వాలు లేవు, పార్టీలు లేవు, సమాజము లేదు. ఒక రకంగా చెప్పాలి, తప్పని నేను అనుకోను. ఎందుకంటే ఆ స్థాయి దాటిపోయింది. 90s నుంచి అంటే ఇప్పటిదాకా ప్రొఫెసర్ గారు చెప్పారు, 90s నుంచి అంటే దాదాపు నియర్లీ 25 years అయిపోయింది మనం ప్రపంచీకరణకు చేరి. మళ్ళీ వెనక్కి రాగలుగుతామా అంటే చాలా పెద్ద అనుమానం అది ఈరోజు. కానీ ఇట్ ఈజ్ హర్ట్ఫుల్. ఎందుకంటే సమాజంలో రాజకీయ వ్యవస్థ సరైన పంథాలో లేకపోవడం వల్ల జరిగిన పరిణామం. దాన్ని సమర్థించడం అని కాదు ఇక్కడ. మనం ఎన్ని చెప్పుకున్నా కానీ ఉపన్యాసాలు ఇవ్వాల్సిందే తప్ప వచ్చే మార్పు అంటూ ఉంటుందని మాత్రం నేను అనుకోను. కాకపోతే ఒకటి, ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వాల మీద రాజకీయంగా, సమాజపరంగా విపరీతమైన ఒత్తిడి రావాల్సిన అవసరం ఉంది. ఆ పని మనం చేయగలుగుతాం. స్వావలంబిత ఉన్న దానిలోనే స్వావలంబితంగా ఈ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందనే విధానంలో మనం కూడా ఆలోచన చేయాలి. ప్రతిదానికి నా కొడుకు అమెరికా పోవాలని ఆలోచన చేస్తాం తప్పితే ఊరికి పోయి వ్యవసాయం చేద్దామని మనం ఒక్కరం అనుకోవడం లేదు. ఇది వాస్తవం. ఇట్ ఈస్ గ్రౌండ్ రియాలిటీ. అలా కొట్టుకుపోతున్నాం. సరే, అది గుడ్ ఆర్ బ్యాడ్. ఎన్ని లక్షలు, 30 లక్షల మంది అమెరికాలో మన పిల్లలు చదువుకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు, అక్కడనే సెటిల్ అయ్యారు, నో డౌట్. వాళ్ళ వల్ల కొంత డబ్బు మనకు రావచ్చు కూడా, రాకపోవచ్చు కూడా. కానీ 30 లక్షల మందిని 110 కోట్ల జనంతో కంపేర్ చేయండి ఒకసారి. వాట్ ఈస్ ది రిజల్ట్? వాళ్ళని చూస్తున్నాం తప్పితే మనం ఏమవుతున్నామనే ఆలోచన మన దగ్గర ఇంకా రావడం లేదు. పొలిటికల్ పార్టీలు కూడా ఈరోజు పార్లమెంట్లో ఉన్న 42-40 పార్టీలు ఉన్నాయి ఈరోజు. ఇప్పటికీ ఏ ఒక్క పార్టీ అన్నా ఈ సంస్కరణలకు, ఈ ఆర్థిక విధానాలకు వ్యతిరేకమని చెప్పండి ఒకటి. లేదు. సోనియా గాంధీ అయితేంది, మన్మోహన్ సింగ్ అయితేంది, లేకపోతే మోడీ అయితేంది, అంతకుముందుకు వాజ్పేయి అయితేంది, అంతకుముందుకు దేవగౌడ అయితేంది, అంతకుముందు పివి నరసింహారావు అయితేంది. దట్ ఈస్ జెండా, ఎజెండా అంతా ఒకటే అని లేదు. మనం అనుమానం. కాకపోతే పథకాలకు పేర్లు మార్చుకుంటారు. మహాత్మా గాంధీ రోజ్గార్ యోజన అని ఒకరు పెట్టుకుంటారు, ఈయనేమో అటల్ బిహారీ ఆవాస్ యోజన అని ఈయన పెట్టుకుంటాడు. అంతే తేడా. దట్స్ ఆల్. దెర్ ఇస్ నో డిఫరెన్స్. సో ఈరోజు మనం బడ్జెట్ మీద చూసుకుంటే టోటల్ బడ్జెట్ 17,17,477 కోట్లు అని చెప్తున్నారు. ఇల్లు ప్రణాళికా వ్యయం 13,00,000, ప్రణాళికేతర వ్యయం 13,12,200 కోట్లు. ప్రణాళికా వ్యయం 46,4,65,000 కోట్లు. అంటే ప్రణాళికా వ్యయం కంటే 4 ఇంతలు ఎక్కువ ఉన్నది ప్రణాళికేతర వ్యయం. అంటే అందులో సంక్షేమ కార్యక్రమాలు ఉండొచ్చు, పెన్షన్స్ ఉండొచ్చు, ఎవ్రీథింగ్ ఉండొచ్చు. కాబట్టి దాన్ని పూర్తిగా ఏం తప్పుపట్టలేము. కానీ ఈ 60 సంవత్సరాలలో ప్రణాళికేతర వ్యయం 4 రెట్లు, ప్రణాళిక వ్యయం కంటే 4 రెట్లు ఎక్కువ ఉంటూ వస్తున్నది ఈ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు భారతదేశం. కానీ ఇంత సోషల్ ఎక్స్పెన్సెస్ నువ్వు చేయగలిగినప్పుడు ఈ ప్రభుత్వాలు, అసలు భారతదేశంలో పేదరికం ఎందుకు ఉంటుంది? ఉండదు కదా. నాట్ ఏ జోక్. 13 లక్షల చిల్లర కోట్లు నువ్వు ఈరోజు నాన్ ప్లానింగ్ ఎక్స్పెండిచర్ చేస్తున్నావు అంటే, ఉద్యోగాల జీతాలు తీసేస్తే, లేకపోతే డిఫెన్స్ ఒక 2 లక్షలు తీసేస్తే, 4 లక్షలు 5 లక్షలు తీసేస్తే
7 lakh crores. ఆ బెనిఫిట్స్ ఎక్కడ పోతున్నాయి? దానికి అకౌంటబిలిటీ లేదు. మన చార్టెడ్ అకౌంటెంట్లు చెప్పరు, సివిసి చెప్పదు, సివిసి ఎవరి దగ్గర ఉన్నది, సిబిఐ ఎవరి దగ్గర ఉన్నది? సో అకౌంటబిలిటీ అనేది 100% లేదు. కాబట్టి ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే, భారతదేశంలో 90s తర్వాత సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయి కానీ ఫెడరల్ లక్షణాలు పెరగలే. ఏనుగు రాష్ట్రాలు భారతదేశంలో 6 ఉన్నాయి. యూపీ, బీహార్, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ మొన్నటిదాకా ఉండే, మహారాష్ట్ర, తమిళనాడు, ఇవన్నిట్లలో 40 లోక్సభ స్థానాలకు మించి ఉన్నాయి. 25 ఏళ్ళు ఈ 6 రాష్ట్రాలలో పెద్ద ప్రాంతీయ పార్టీలు తప్పితే ఒక్క జాతీయ పార్టీ కూడా లేదు. నిజానికి ఒక ఫెడరల్ సిస్టమ్ అనేది ప్రజలు కోరుకున్నారు. వీళ్ళంతా ఏం చేసిండ్రు? ములాయం సింగ్లు, చంద్రబాబులు, కరుణానిధులు, బాల్ ఠాకరేలు, మాయావతిలు, ములాయం సింగ్లు, లాలూ ప్రసాద్లు, మమతా బెనర్జీలు ఈ రోజులలో వీళ్ళు ఏమైంది? ఇన్ని స్కాములు చేసుకోవడం తప్పితే ఫెడరల్ రైట్స్ అడిగినోడు ఒక్కడు లేడు. అది దరిద్రం భారతదేశ రాజకీయాల్లో. అందుకనే ఈరోజు ఏనుగు రాష్ట్రాలే భారతదేశానికి ప్రజలకు ప్రమాదంగా మారినాయి. ఒక రకంగా చెప్పాలంటే మనం తెలంగాణ తెచ్చుకొని ఈ దేశానికి కొంత సర్వీస్ ఇచ్చినాం, ప్రయోజనం కలిగిపించినాం. నా దృష్టిలో అయితే యాంగల్ ఎవరు ఆలోచన చేస్తలేరు. యావరేజ్ స్టేట్స్ ఈరోజు భారతదేశానికి అవసరం. కరుణానిధి చేసిన స్కామ్ 3 ప్రభుత్వాలలో ఉన్నాడు, మనం చూసినాం అందరం. ఆయన అంతకుముందుకు జయలలిత కరప్షన్ విషయంలో ఆమె ఆభరణాలను బయట చూపెట్టి 65 కోట్ల కరప్షన్ స్కామ్ ఆమెది. ఈయనది దేవగౌడ ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, వాజ్పేయి ప్రభుత్వంలో ఆయనే ఉంటాడు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఆయన ఉంటాడు. 15 సంవత్సరాలు కంటిన్యూగా ఉన్నాడు డిఎంకే పార్టీ కేంద్రంలో. ఏం సాధించిండు? ఆ బ్లాక్మెయిల్ చేసిండు, శాఖలు కోరుకున్నాడు, నాకు ఈ శాఖనే కావాలి. వాటి వల్ల కరప్షన్ చేయగలిగారు. కానీ నువ్వు ఫెడరల్ రైట్స్ నువ్వు స్టేట్స్కి తీసుకురాగలిగినావు అంటే ఏ రీజనల్ పార్టీ తీసుకురాలేదు. దే ఆర్ సిమిలర్ టు బీజేపీ, కాంగ్రెస్. సెంట్రలిస్ట్ బిగ్ రీజనల్ పార్టీలే ధ్వంసం చేసినాయి ఒక రకంగా దేశాన్ని. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు ఏ ఆర్థిక సంస్కరణలు అయితే అమలవుతున్నాయో వాటికి జ్యేష్ఠపుత్రులు ఎవరంటే కరుణానిధి, చంద్రబాబు, మమతా బెనర్జీ,